హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు ఏంటంటే మీషోలో ఎలా షాపింగ్ చేయాలి ఏంటి అనేది కూడా నేను క్లియర్గా చూపిస్తాను. అండ్ రీసెలర్స్ కూడా చాలా బాగా పనిచేస్తుందండి ఈ యాప్ అనేది. సో చాలామందికి తెలిసే ఉంటుంది, బట్ తెలియని వాళ్ళ కోసం ఒకసారి నేను షేర్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం మీషో అనేది మనం ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా. సో నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను కాబట్టి ఓపెన్ అని ఉన్నది, లేదంటే ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఓపెన్ చేయగానే నేను ఆల్రెడీ లాగిన్ అయిపోయానండి. సో మీరు లాగిన్ అవ్వకపోతే ఫస్ట్ మీకు డీటెయిల్స్ అడుగుతుంది, ఫోన్ నెంబర్ అది మీరు ఎంటర్ చేయడమే. ఎంటర్ చేస్తే మీకు సైన్ అప్ అయిపోతుంది. ఫస్ట్ ఓపెన్ చేస్తే ఈ విధంగా ఉంటుందండి. ఇప్పుడు ఏంటంటే వ్యాలంటైన్స్ డే వస్తుంది కదా, సో దానికి సంబంధించిన ఆఫర్స్ అవి రన్ అవుతూ ఉంటాయి. సో ఎప్పటికప్పటికి ఆఫర్స్ అనేవి రన్ అవుతూ ఉంటాయండి. సో క్లాతింగ్ వైజ్ కానీ ఇంకేదైనా వాటి మీద ఆఫర్స్ అనేవి రన్ అవుతూ ఉంటాయి. సో ఓపెన్ చేస్తే ఈ విధంగా ఉంటుంది. సో దీంట్లో ఏంటంటే మనకి చాలా రకాల కేటగిరీస్ అనేవి మనకి ఉంటాయన్నమాట. సో మనం దీంట్లో అన్నీ మనకి అవైలబుల్గా ఉంటాయండి. మీరు చూసినట్లయితే మనకి మెన్స్ వేర్ ఉంటుంది, కిడ్స్ వేర్ ఉంటుంది, అలాగే ఉమెన్స్ వేర్ ఉంటుంది. సో చాలా మనకి చాలా రకాల మనకి ఇందులో అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. మనకి రీసెలర్స్ కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి. సో అది ఎలాగనే నేను తర్వాత చెప్తాను. సో ఓపెన్ చేయగానే ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్ నేను శారీస్లో నేను చూస్తున్నాను. సో శారీస్ మీకు ఓపెన్ చేస్తే ఈ విధంగా ఇన్ని కేటగిరీస్ మనకి ఉంటాయన్నమాట. మనకి ఏదైతే మనం అది చూస్ చేసుకోవచ్చు. అండ్ మనకి ఇదేంటంటే అండర్ 299 కూడా కావాలి అనుకుంటే సో అది ఓపెన్ చేయగానే మీకు 299 బిలోనే మీకు వస్తుందన్నమాట. సో ప్రైజెస్ అనేవి మనం మంచిది సెలెక్ట్ చేసుకొని దాన్ని బట్టి ఉంటుందండి. ఏదైనా సరే అన్నీ బెస్ట్ క్వాలిటీ అని నేను చెప్పను, బట్ ఏంటంటే మనం సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. అలాగే మీరు ఆఫర్స్ అనేవి రన్ అవుతున్నప్పుడు మీరు పిక్ చేసుకుంటే మీరు మంచి ప్రైస్లో మీరు తీసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా ఉంటాయి. సో ఇదేంటంటే మొత్తం అన్నీ మిక్స్ అయ్యి ఉంటుందండి. మీకు సపరేట్గా కాటనే కావాలి లేదంటే సిల్క్ కావాలి అనుకుంటే మీరు ముందు చూపించిన విధంగా అందులో మీరు సెలెక్ట్ చేసుకుంటే సేమ్ అదే కాటన్ సంబంధించినవి వస్తాయి. సో ఈ విధంగా ఉంటుంది. సో ఓపెన్ చేసి చూపిస్తున్నాను. సో దీని ప్రైస్ వచ్చేసి 292 అలా ఉంది కదా. అలాగే మన కింద ఇక్కడ రివ్యూస్ అనేవి మనకు ఉంటాయండి. సో చాలామంది తీసుకుంటూ ఉంటారు కదా. సో రివ్యూస్ కూడా ఉంటాయి. దాన్ని బట్టి మీరు చెక్ చేసుకుంటే మీరు మంచిది తీసుకోవచ్చు అనమాట. మెయిన్ మనం ఎంత ప్రైస్ పెట్టినా సరే క్వాలిటీ చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో క్వాలిటీ వైజ్ కూడా మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో క్వాలిటీ చూసి అండ్ రివ్యూస్ చూసే మీరు తీసుకోండి. అండ్ ఆఫర్లో ఉన్నప్పుడే మీరు తీసుకోండి. అండ్ చూసారా ఈ విధంగా ఉంటాయన్నమాట. మనకి లేటెస్ట్ కలెక్షన్ అనేది మనకి వస్తూ ఉంటుంది. సో ఇక్కడ న్యూ అరైవల్స్ ఉంది కదా, సో అక్కడ మనకి లేటెస్ట్ కలెక్షన్స్ అనేవి మనకి ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇది లేటెస్ట్ కలెక్షన్స్ అండి. అలాగే మనం రీసెలర్స్కి ఎలాగా అంటే మనకి ఇక్కడ వాట్సాప్ సింబల్ ఉంది కదా, షేర్ నౌ అని. సో అక్కడ మీరు షేర్ చేసుకుంటే వాట్సాప్లో మీరు షేర్ చేసుకోవచ్చు, లేదంటే ఇన్స్టాలో మీకు పెట్టుకోవచ్చు అనమాట. సో డౌన్లోడ్ చేసుకొని సో చాలా సింపుల్ అండి. రీసెలర్ కూడా చాలా బాగా పనిచేస్తుంది. అండ్ ఇప్పుడు ఇక్కడ నేను చూపిస్తున్నాను కుర్తీ అండ్ సెట్స్ చూపిస్తున్నాను. సో దీంట్లో కూడా లాట్ ఆఫ్ కలెక్షన్స్ మనకి ఉంటాయండి. సో దీంట్లో కూడా యాజ్ యూజువల్గా మనకి కాటన్ కానీ రేయాన్ కానీ జార్జెట్ కానీ ఇలాగా మనకి సంబంధించిన ఏదైనా సరే మీరు పిక్ చేసుకోవచ్చు. అండ్ చాలా దీనికి చాలా మంచి రివ్యూస్ అనేవి ఉన్నాయండి. మీరు ఈ మధ్యకాలంలో వింటూ ఉంటారు మీషో హాల్స్ అనేవి చాలా దగ్గర మనం చూస్తూ ఉంటాము. సో చాలా ఈజీగా సింపుల్గానే మనం ఇది పెద్ద కష్టం అయితే ఏం కాదు. సో చాలామంది అడుగుతున్నారు నన్ను ఇన్స్టాలో, సో మెసేజ్ చేస్తున్నారు. సో ఎలాగా ఏంటని ఒకసారి చూపించండి అనేసి. సో అందుకే నేను షేర్ చేస్తున్నాను అనమాట. ఎవరికైనా తెలియదు కదా, వాళ్ళకి నేను యూజ్ అవుతుందని షేర్ చేస్తున్నాను. సో మనకి వెస్ట్రన్ వేర్ కూడా ఉంటుంది, అలాగే మనకి జ్యువెలరీ కూడా ఉంటుంది. మీరు చాలా వెతకాలండి. మంచి సెలెక్షన్ మీరు బాగా వచ్చినట్టయితే మీరు మంచిది సెలెక్ట్ చేసుకుని అండ్ మనకి ఏంటంటే డీటెయిల్గా అక్కడ మనకి ఉంటుందన్నమాట. సో క్లాత్ ఎలాంటిది ఏంటి అనేది కూడా మనకి డీటెయిల్గా ఉంటుంది. అండ్ ఇక్కడ స్కిన్ కేర్ ఫర్ వ్యాలంటైన్స్ డేకి ఉంది కదా, సో అలా ఆఫర్స్ ఉంటాయి అన్నమాట. ప్రోడక్ట్ లైక్ కాస్మెటిక్స్ కానీ లేదంటే క్లాతింగ్ వైజ్ కానీ అలా ఉంటుందన్నమాట. మనకి ఆఫర్స్ అనేవి ఎప్పటికప్పుడు ఉంటూనే ఉంటాయి. సో ఈ విధంగా ఇది హోమ్ పేజ్ అనమాట. సో ఈ విధంగా మనకి కేటగిరీస్ అనేవి మనకి ఉంటూ ఉంటాయి. అండ్ ఇక్కడ ఏంటంటే మనం రీసెలర్స్కి ఏంటంటే బ్యాంక్ డీటెయిల్స్ అవి మనకి ఇస్తే ఎవ్రీ మంత్ అనేది బ్యాంక్ అకౌంట్లో పడిపోతుందండి. సో మీరు మార్జిన్ అది ఎలాగ ఏంటనేది కూడా నేను చూపిస్తాను. సో ఇక్కడ మనం బ్యాంక్ డీటెయిల్స్ అవి ఇచ్చుకుంటూ ఉంటాము. అండ్ ఇక్కడ ఏంటంటే ఎవరికైనా మీ ఫ్రెండ్స్ వాళ్ళకి రిఫర్ చేయాలనుకుంటే రిఫర్ చేయండి. సో అదేంటంటే అప్ టు 1000 మీకు వస్తుందన్నమాట ఎవ్రీ ఫ్రెండ్కి. సో ఈ విధంగా ఉంటుంది. సో ఇదైతే చాలా బెస్ట్ యాప్ అని చెప్పొచ్చండి రీసెలర్స్కి అయితే.
అలాగే ప్రోడక్ట్స్ కూడా చాలా బాగుంటాయి. మీరు మంచి మంచి రివ్యూసే మీరు చూస్తూ ఉంటారు. నేను ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తాను ఎలాగ ఆర్డర్ చేయాలి ఏంటనేది. సో ఇక్కడ ఏంటంటే జగ్గిన్స్ ఉన్నాయి కదా, సో ఇది నేను ఓపెన్ చేశాను. సో మనకి ఏంటంటే సైజెస్ కూడా మొత్తం డీటెయిల్గా ఇక్కడ మెన్షన్ చేస్తారండి. అండ్ ఫ్యాబ్రిక్ కూడా చూసారా, కాటన్ అని ఉంది. సో కాటన్ బ్లెండ్ అని ఉంది. సో ఫ్యాబ్రిక్ ఏ టైపు ఏంటి, సైజెస్ ఏంటంటే ప్రతి దానికి ఉంటుందండి. అండ్ ఇది ఏంటంటే మనకి ఇక్కడ రివ్యూస్ అవి మనం చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సో ఇక్కడ ఎవరో ఆల్రెడీ రివ్యూస్ చూసి పెట్టారు కదా, సో అది మనం చెక్ చేస్తూ ఉండాలి. సో ఈ విధంగా చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇదైనా సరే, ఏ ప్రోడక్ట్ అయినా సరే మీకు అక్కడ కిందన వాట్సాప్ సింబల్ ఉంటుందండి, షేర్ చేసుకుంటే సరిపోతుంది ఎవరైనా రీసెల్లర్స్ వాళ్ళకి. అండ్ సైజెస్ కూడా మనం చూసుకోవాలి, ఎప్పటికప్పుడు స్టాక్ అవుట్ అయిపోతూ ఉంటాయి. సో అందుకని మీరు చెక్ చేసుకొని తీసుకోవాలన్నమాట. చాలా త్వరగానే అయిపోతుందండి, ఎందుకంటే చాలా మంచి క్వాలిటీతో అండ్ చాలా తక్కువ ప్రైస్కి దొరుకుతుంది కాబట్టి ఎవరైనా తొందరగా ఈజీగా పిక్ చేసుకుంటారు కదా, అందుకని చాలా తొందరగా అయిపోతుంది. అందుకని మీకు అవుట్ ఆఫ్ స్టాక్ అని వస్తుందన్నమాట. సో అందుకని ముందే మీరు పిక్ చేసుకోవాలి. అవుట్ ఆఫ్ స్టాక్ వస్తే కనుక మీరు అది విజ్ లిస్ట్లో పెట్టేసుకుంటే సరిపోతుందండి. సో అది ఎలాగనేది కూడా చూపిస్తాను. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను చూపిస్తున్నానండి. ఈ శారీ ఉంది కదా, సో ఈ శారీ ఏంటంటే మీకు నచ్చింది, బట్ అది ఏంటంటే స్టాక్లో లేదు, లేదా కొంచెం ఎక్కువ ప్రైస్ ఉంది అనుకుంటే ఇక్కడ హార్ట్ సింబల్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే అది మీకు లిస్ట్లో యాడ్ అయిపోతుంది అనమాట. సో అది మీకు తక్కువ ప్రైస్లో కావాలి అనుకుంటే మీరు అందులో చెక్ చేసుకుంటూ ఉంటే ఈ విధంగా మనం లిస్ట్లో మనం యాడ్ చేసుకోవడమే. హార్ట్ సింబల్ ఉంది కదా, మీరు చూసినట్లయితే పింక్ కలర్, సో మీరు అందులో యాడ్ చేసుకుంటే, సో ఇప్పుడు నేను చూపిస్తాను. సో ఇక్కడ యాడ్ చేసుకున్నాను కదా, సో చూసారా, నేను యాడ్ చేసుకున్నవి ఇవి, ఇంతకుముందు యాడ్ చేశాను కదా శారీ అనేది. సో ఈ విధంగా ఉంటుంది. మనకి ఇది అవసరం లేదు అని అనుకుంటే సో దాని మీద మళ్ళీ క్లిక్ చేస్తే అది రిమూవ్ అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా ఉంటుంది. అండ్ పైన మీకు షో ఇన్ క్యాటలాజీ ఓన్లీ అని ఉంది కదా, సో అక్కడ ఏంటంటే అవైలబుల్గా ఉన్నాయి మట్టికి మీకు చూపిస్తుందండి అక్కడ, అది ఆన్ చేసుకుంటే. సో ఈ విధంగా ఉంటుందన్నమాట. సో రీసెలర్ కూడా చాలా బాగా పనిచేస్తుందండి, రీసెలర్స్ కూడాను. సో చాలా సింపుల్ అండి ఇది. అండ్ నేను ఇక్కడ చూపిస్తాను ఒకటి, నేను ఏదైనా నార్మల్ జస్ట్ శాంపుల్ చూపిస్తున్నాను. ఒక శారీ నేను పింక్ చేశాను. సో ఇక్కడ పిక్ చేసుకొని అండ్ ఇక్కడ క్యాష్ ఆన్ డెలివరీ ఉంటుంది. చాలా చాలా బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఇక్కడ సిఓడి ఆప్షన్ అనేది ఉంటుందండి. కొన్ని ఆర్డర్లకు అయితే ఉండట్లేదు కదా ఈ మధ్యన, బట్ ఇది సిఓడి ఆప్షన్ అని ఉంటుంది. సో ఎంత ప్రైస్ అయినా సరే సిఓడి ఆప్షన్ అనేది ఉంటుంది. సో కొన్ని ఆర్డర్లకు ఏంటంటే లిమిట్ ఉంటుంది అనమాట. సో అది దాటితేనే మీకు సిఓడి ఆప్షన్ అనేది ఉంటుందని ఉంటుంది. సో ఇక్కడ ఈ విధంగా ఉంటుంది. అండ్ చాలా సేఫ్గా వీళ్ళు మనకి అందిస్తారండి. సో ఈ టైంలో కూడాను. అండ్ ఇక్కడ ఏంటంటే రీసెలర్స్ చెప్తున్నాను, మార్జిన్ మనం ఒకవేళ మీరు యాడ్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ ఎగ్జాంపుల్ 440 ఉందండి ఎంఆర్పి ప్రైస్ అనేది. మీరు ఎంత యాడ్ చేసుకోవాలి అనుకుంటే అంత మీరు ఇక్కడ యాడ్ చేసుకోవడమే. 10 కానీ 20 కానీ 30 కానీ 40 కానీ 50 కానీ అలా యాడ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను 10 యాడ్ చేయడానికి 450 అనేది మనం ఇక్కడ పెట్టుకుంటే అక్కడ 10 అనేది మనకి మార్జిన్ అనేది యాడ్ అవుతుందన్నమాట. సో ఈ విధంగా ఉంటుంది. అండ్ మనకి అడ్రస్ కూడా ముందు మనకి అడుగుతుందన్నమాట. సో అడ్రస్ అనేది మీరు ఇచ్చేసి ఇక్కడ ప్రొసీడ్ అనేది ఉంది కదండి కిందన, ప్రొసీడ్ అవుతే ఇక్కడ మొత్తం మీకు డేట్, ఏ టైంకి డెలివరీ అవుతుంది అనేది కూడా ఇక్కడ డేట్ అనేది వస్తుందన్నమాట. సో అదనమాట. సో దాన్ని ఓకే చేస్తే మీకు ప్లేస్ ఆర్డర్ అనేది దాని మీద ఓకే చేస్తే మీకు అయిపోతుంది. అండ్ నేను ఆల్రెడీ ఆర్డర్ చేసుకొని చూపిస్తున్నాను అండి, మళ్ళీ మనం రిటర్న్ ఎలా చేయాలి అనేది. సో ఇది ఏంటంటే వితిన్ 7 డేస్లో మనం రిటర్న్ అనేది చేయాలి. సో 7 డేస్ దాటితే మనకి రిటర్న్ అనేది తీసుకోరనమాట. సో అది కూడా మీరు చూసినట్లయితే సో ఈజీగా మీరు రిటర్న్ చేసేవచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.